హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఇన్ఫో. తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి మంత్రి సీతక్క అయితే కీలక ఆదేశాలు అయితే విడుదల చేశారు. ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నారో వారికైతే త్వరలోనే పెన్షన్లు మంజూరు చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్ అప్లై చేసి ఇంకా పెండింగ్లో ఉన్నాయో అప్లికేషన్స్, వాటిని కూడా పరిగణలోకి తీసుకొని వారికి కూడా పెన్షన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికైతే అధికారులు అయితే పెన్షన్ల ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి జాబితా అయితే రెడీ చేయమని చెప్పి అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది. అలాగే ఏదైతే ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పైరవీల ద్వారా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారికైతే ఈ ఇంటింటి సర్వే అయితే నిర్వహిస్తున్నారు. ఈ ఇంటింటి సర్వేలో ఎవరైతే అనర్హుల గుర్తించబడతారో వారికైతే పెన్షన్ కట్ చేస్తారు. ఇలా కట్ చేసిన తర్వాత ఎవరైతే ఇప్పుడు అప్లై చేసి వెయిట్ చేస్తున్నారో పెన్షన్స్ కోసం వారికైతే ఈ పెన్షన్ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో ద్వారా మీ ముందుకైతే వస్తాను. అయితే ఇంకోటి చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న ఈ ఏదైతే పెన్షన్ పెంచుతామని చెప్పారో 4,000 అలాగే 6,000 రూపాయలు మరి ఎప్పుడు పెంచుతారని చెప్పి కామెంట్ అయితే పెడుతున్నారు. అయితే మొత్తం ఇది వచ్చేసి ఏదైతే రుణమాఫీ ఉందో ఆగస్టులో, ఇది ఆగస్టులో ఎండింగ్ లోపల ఎప్పుడైనా ఈ స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు 100% ఇది. ఎందుకంటే ఇప్పటికే స్కీమ్ అయితే చాలా లేట్ అయిపోయింది. అయితే రుణమాఫీ బిజీలో ఉండి స్కీమ్ అయితే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అనేది చేయలేకపోతున్నారు. ఏదైతే రుణమాఫీ ఉందో అంతలోపు ఈ స్కీమ్ ఎవరైతే అర్హులు ఉంటారో వారి జాబితా సిద్ధం చేసి ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే స్కీమ్ అయితే ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ప్రతి నెల పెన్షన్ ఎప్పుడు పడుతుందనేది, అలాగే మిగతా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తూ మీకైతే అప్డేట్ ఇస్తుంటాను. మీరైతే ఒక 1 మంత్ అయితే వెయిట్ చేయండి. అందరికీ పెన్షన్ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఏదైతే పెంచుతామని చెప్పారో అది కూడా చేస్తారు.